హలో అందరికీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సూపర్ టేస్ట్తో చేయొచ్చు ఈ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎలా చేసినా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అదే బ్రెడ్ ఉప్మా. ఒక్కసారి టేస్ట్ చేస్తే వావ్ అనకుండా ఉండలేరు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్చ తెలుగు పిల్ల. బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకుని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని జీడిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక కొన్ని అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గాలండి, బాగా ఫ్రై అవ్వకూడదు. మగ్గాక దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు ఇది ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి. నేను బ్రౌన్ బ్రెడ్తో చేశాను. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి, చాలా నచ్చేస్తుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ.